తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రచ్చరచ్చగా మారాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సమయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. హస్తం పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఒకానొక సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిన అధ్యక్ష. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం చాట్‌జీపీటీ ఏఐ వాడి తయారు చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారంటూ స్పీకర్ సీరియస్ అయ్యారు. దీనికి జగదీష్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ సభ మనందరిది, ఇక్కడ అందరికీ సమాన హక్కుంటది. అంతే తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు, మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు అంటూ కామెంట్ చేశారు. కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిన అధ్యక్ష. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు అప్పటి వరకు కాస్త సంయమనం పాటించిన కాంగ్రెస్ సభ్యులు జగదీష్ రెడ్డిపై భగ్గుమన్నారు. దళిత స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించారని, ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడొద్దని, క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు పట్టుబట్టారు. జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ ను దూషించేలా మాట్లాడారని, ఇందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వెంటనే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సభ సంప్రదాయాలకు విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని అన్నారు.
తాను స్పీకర్ అధికారాల గురించి మాట్లాడాలనుకున్నానని చెప్పారు. సభా సంప్రదాయాలు, స్పీకర్ అధికారాలేంటో తేలాలని హాట్ కామెంట్స్ చేశారు. అన్నీ తేలాకే మాట్లాడతానని, లేదంటే వెళ్లిపోతానని అన్నారు. జగదీష్ రెడ్డి కామెంట్స్ సభలో తీవ్ర దుమారం రేగింది. దళిత స్పీకర్ను ఏకవచనంతో సంబోధించారని, జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా, స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. రాష్ట్రం అంతా చూస్తుంది, కావాలని నేను మాట్లాడి చెప్తున్న విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఎందుకు తేలాలి, సభ్యుల హక్కులు ఎందుకు తేలాలి అని తేలితేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష. నేను అధ్యక్షుల వారి బాధ్యత. శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇటు పైకి ఎసిరేసినందుకే ఆయన శాస్త్రాంగ సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతి